వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నారా లోకేష్ అమిత్ షా గారితో మరి భేటీ అయ్యారంట ఢిల్లీలో. మరి ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. పచ్చ మీడియాలలో చాలా వరకు ఆ న్యూస్లు అయితే బాగా ఇట్లా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఢిల్లీలో అమిత్ షా గారితో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. సో దీంతో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి పచ్చ మీడియాలో అయితే ఇట్లా ఊదరగొడుతున్నాయి. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? తుంటి కొడితే పళ్ళు లేని సామెత ఉంటుంది. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విడ్డూరం ఏంటంటే విద్యాశాఖ మంత్రి అంటే అమిత్ షాని నరేంద్ర మోడీని కలవడం నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ మన అనితమ్మ గారు వెళ్ళారు హోంశాఖ మంత్రికి కలవడానికి, అంటే లేకపోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు హోంమంత్రిని కలిశారంటే అర్థం ఉంటుంది. ఈయన ఎందుకు వెళ్తుండో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఏకమే కత్తి ఏమైనా అడుగుతుందా? నాన్నగారి కేసు ఏమైనా భూమరంగా అయ్యే ఛాన్స్ ఉందా? అందుకే ఎవరికి అనుమానం రాకుండా ఇప్పుడు కేసులు విత్డ్రా చేయించుకునే కార్యక్రమం ఉన్నారు కదా. ఇది లిక్కర్ స్కామ్ లో ₹1,00,000 పూచీకత్తి మీద ఉన్న కేసు ఒకటి, ఫైబర్ నెట్ లో 121 కోట్లు రెడ్ హ్యాండెడ్గా అన్యాక్రాంతమైన బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి ఇచ్చింది అన్నది ఐడెంటిఫై అయిన దగ్గర ఆ 2 కేసులు విత్డ్రా చేసుకున్నామని సిఐడితో తప్పట్లు కొట్టుకునే కార్యక్రమంలో నాకు ఎందుకు ఎక్కడో బెల్లు. ఎందుకంటే యూటర్న్లు తీసుకోవడంలో స్పెషలిస్టుల దగ్గర ఏమవుతుందంటే సిగ్నల్ పడిందా అని డౌట్గా ఉంది. అదేంటంటే వీళ్ళకి ఆ హవ్యాసంలోకి ఈ తపేలశానంలోకి అలవాటు ఏంటంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టేస్తే పని అయిపోద్దని వైఎస్ఆర్సీపీ పక్క స్టీరింగ్ తిప్పుతున్నారు అంతే. అంతకుమించి నాకేం కొత్తతనం ఏం కనపట్లేదు. అంటే ఇప్పుడు లోకేష్ గారికి పట్టాభిషేకం అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దాని గురించి ఏమన్నా మంతనాలు జరపడానికి వెళ్ళి ఉండొచ్చు కదా సార్? అలా కూడా అనుకోవచ్చు. మేము కూడా అందరూ దానికోసం వెయిట్ చేస్తాం ఉగాదికి. అది జరిగితే అసలైన రాజకీయ కథకలి రామారావు గారి చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా లేదా ఇవన్నీ వెహికల్తో ఎదురు చూస్తాం. అంటే ఏ రకంగా సార్? రామారావు గారి మడతేసింది మర్చిపోయావా? అంటే మీరు చెప్పండి సార్, అంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. ఇదే ఆవేశం, ఇదే సొంత పెత్తనాలు, ఇదే సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ రోజు లక్ష్మీపార్వతి గారు లేకపోతే రామారావు గారు పద్ధతులు నచ్చక ఎంటైర్ తెలుగుదేశం తెరబడిపోయినట్టు, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో దాన్ని తెలుగుదేశాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్టు ఇవాళ లోకేష్ గారు అంటే ఎగేసుకుని పోగేసుకునే బ్యాచ్ ఉండొచ్చు. ఉన్నారంటారా? మరో లేరు, వాళ్ళు ఊహించుకుంటున్నారు కదా. అలాగే చంద్రబాబు గారు అంటే కూడా ఎగేసుకుని పోగేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. నాకు తెలిసి చంద్రబాబు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకుని నడిపిస్తున్న దగ్గర నుంచి నెక్కంచిక ఆయన దగ్గర ఒక 50-60 మంది ఉండేవారు. పెద్ద లాల్జన్ బాషా గారు కానీ లేకపోతే ఎర్రనాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు చనిపోవచ్చు, కానీ ఆయనకు ఒక సెట్ ఆఫ్ రాజకీయ పరంపరను నడపడానికి ఆయన దగ్గర ఒక క్లోజ్ క్లస్టర్స్లో ఒక 60 మంది బ్యాచ్ ఉండొచ్చు. ఈ బుచ్చేసేదరు లాంటి ఆయన వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి వెనక్కి వచ్చి గేర్లు మార్చిన తర్వాత కూడా కాంటెంపరీ పాలిటిక్స్లో హైయెస్ట్ అండ్ టాలెస్ట్ పర్సనాలిటీ అవ్వచ్చు. దానికి ప్రోటైమ్ స్పీకర్గా మాత్రమే పరిమితం అవుతుంది, అది గుర్తుంచుకో. కానీ నిజమైన రాజకీయం అన్న దగ్గర మొదలెడితే, ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడు చంద్రబాబు గారి రాజకీయ పంధాన్ని ఆకలించుకోవడానికి ఎవడి వల్ల కాదు, రాజకీయాన్ని ఒక పద్ధతిలో చేస్తాడు ఆయన. బై హుక్ ఆర్ కుక్ ఐ నీడ్ టు విన్ అన్న కాన్సెప్ట్లో, అందులో నేనే గెలవాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాడు అతను. ఆ నేనే గెలవాలన్న కాన్సెప్ట్లో సొంత మామకే దిక్కులేదు, కొడుకు అంతే. అంచేత ప్రయత్నం అన్నది జరగాలి, జరిగితేనే భలే ఉంటుంది మజా. అంటే ఇక్కడ తన దాకా వస్తేనే ధర్మం ఉన్నది చాలా మందికి తెలుస్తుంది. అవును సార్. సో ఇప్పుడు అంటే మీరు వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా? నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నా. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి గ్యారంటీగా. ఇప్పుడు ఒక నందమూరి తారక రామారావు గారు అనే ఒక గొప్ప వ్యక్తి ప్రాంతీయ పార్టీ స్థాపన, దేశ రాజకీయ ముఖ చిత్రాలు మార్చిన యునైటెడ్ ఫ్రంట్, అలాంటి నేపథ్యంలో ఇదే చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిత్రుగా దేశ ముఖ చిత్రాన్ని మార్చిన చంద్రబాబు గారు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన నెరేషన్స్. పైపచ్చు రామారావు గారి పరంగా ప్రూవెన్ ట్రాక్. ఫస్ట్ అవర్ టైం ద మొనాటమీ ఆఫ్ కాంగ్రెస్ బ్రేక్ అయ్యి వీపీ సింగ్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. 5 ఏళ్ళు ఉంది. గుజరాల్ గారు అనండి లేదంటే ఏదైనా ఓడర్ నేమ్ ఇట్ యాస్. ఒక కూటమి ప్రాంతీయ పార్టీలతోనూ ఒక సమైక్య వేదిక క్రియేట్ అయితే అన్నది ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ తెలుగుదేశం. కానీ ఇక్కడ మళ్ళీ జాతీయ పార్టీతోనే అన్నది ఒక కొత్త లాజిక్ తయారు చేస్తున్న నారా తెలుగుదేశం. నువ్వు జాగ్రత్తగా గమనించి, ఎందుకంటే నారా తెలుగుదేశం అన్నది ఇక్కడ తెలంగాణ రాజకీయాల కోసం కాంగ్రెస్ ఆగర్భశత్రుడైనా సరే, కానీ ఎన్డీఏ కూటమిలో కన్వీనర్గా అన్న కాన్సెప్ట్లో జాతీయ పార్టీతో రాజకీయ పరంపర, ఈ 2 కాంట్రడిక్షన్స్ చాలా మంది గ్రహించరు. ద వీటో పవర్ ఆఫ్ ఎ ప్రాంతీయ పార్టీ అంటే ఒక మొనాటమీని బ్రేక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు శాసిస్తున్న దగ్గర దాన్ని
హైరార్కీని విరగొట్టడానికి చేసిన ఒక ప్రయత్నంలో రామారావు గారిది సూపర్ సక్సెస్. ఎట్లా యునైటెడ్ ఫ్రంట్ అని వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించగలిగాడు ప్రాంతీయ పార్టీల నేపథ్యంతో. సో ఇది సేమ్ టు సేమ్ రామారావు గారిది అడాప్ట్ చేద్దామన్నా సరే జాతీయ పార్టీతో అలైన్మెంట్, నందమూరి వేసెస్ నారా అంటే. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే కాంటెంపరరీ పాలిటిక్స్లో ఇప్పుడు కొడుకు రూపంలో ఉన్న లోకేష్ గారు కనుక ప్రయత్నం అన్నది చేస్తే, ఉదాహరణకి మళ్ళీ చెప్తున్నా, జాతీయ పార్టీలో స్ప్లిట్ అన్న కాన్సెప్టే కదా ఇక్కడ. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఈయన బీజేపీ ఆచ్ఛేదన కోసం ప్రయత్నిస్తున్న లోకేష్ అనుకుందాం, ఉదాహరణకి చంద్రబాబు గారి ఆశీర్వాదం ఉందనుకుందాం. ఈ రెండు క్యాండిడేట్లు పక్కతి, వీళ్ళందరూ ఒరిజినల్ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం నుంచి వచ్చిన శైలి అవుతున్న బ్యాచ్ అందరికీ కాంటెంపరరీ పాలిటిక్స్ లో దేని మీద ప్రశ్నించబడుతుంది? ఒరిజినాలిటీ ఆఫ్ రామారావు గారు ఎక్కడ అన్నది కదా, ఎక్కడ ఎవరికాడే తడుకునేది. అంటే ఇప్పటికి ఈ రోజు కూడా రామారావు గారు అభిమానులు ఇంకా ఉన్నారు, ఆయన లేకపోయినా. రామారావు గారి అభిమానులు అన్న విషయం పక్క తెద్దామా, అభిమానంతో కాదు ఇక్కడ, పార్టీయే ముఖ చిత్రం మారింది. నువ్వు జాగ్రత్తగా గమనించు. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇన్ డెప్త్ ఎవరైనా రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఆలోచిస్తే, ప్రాంతీయ పార్టీ యొక్క గొప్పతనం, వైభవం, అది శాసించే స్థాయి రామారావు గారు నిలువెత్తు నిదర్శనం. కానీ ఇప్పుడు వీళ్ళతో కాదంటారు మీరు ఇది? వీళ్ళతో అసలు కానే కాదు. అందులో లోకేష్ గారి అనుభవ రాహిత్యంతో రాజకీయ మెలకువలు తెలిసిన చంద్రబాబు గారిని పక్కన పెట్టి రాజకీయాలు శాసించేద్దాం అన్న భ్రమ ఆయనకు ఉండొచ్చేమో కానీ, బట్ వేర్ ఇట్ కమ్స్ టు ద రియల్ పాలిటిక్స్ ఊహించడానికి కూడా దగ్గరలో లేని విషయం. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు అన్నది ఒక సైడ్, కానీ ఆ ప్రయత్నం అయితే చాలా భయంకరంగా జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ జరిగిందే అనుకోండి, మీరు అది జరిగింది అనుకుందాం, మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడని చెప్పేసి చాలా ఆశలతో ఉన్న పరిస్థితి. స్కూల్లో ఏమన్నా గ్రేడ్ ప్రమోషనల్ అనుకుంటున్నావా? ఏమన్నా అర్థం ఉందా నీకు? అసలు పవన్ కళ్యాణ్ ఏ ప్రాతిపదిక పరాన్న జీవి అని కథ ఎప్పుడైనా, పరాన్న జీవులు పారాసైట్స్ అంటారు. పారాసైట్స్. స్వయం ప్రతిపత్తి లేని వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. ఏమవుతుంది అతనితో? ఇప్పుడు రాజకీయ పరంపరలో పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా సింగిల్ డిజిట్ ఓటు బ్యాంక్ ఉన్న ఒక పార్టీ ఏం చేయగలుగుతుంది? ఎవడతను? తెలుగుదేశం కనికరం లేకపోతే కనీసం ఆ వర్మ కనికరిస్తే గెలిచినోడు, నియోజకవర్గం లేనివాడు. ఏం మాడుతున్నావు? అతనే సాయకి ఈరోజు చెప్తున్నాను, వాళ్ళ కాన్సెప్ట్లు ఏంటంటే కుల సమీకరణాలతో జరిగే రాజకీయ దీంట్లో ఒక పర్సనాలిటీ కింద ఆయన ఐడెంటిఫై చేసి, ఇంకేమొగుడు లేనప్పుడు అక్కమొగుడే దిక్కు అన్నట్టు ఆయనే అనుకుని ఇచ్చారు అవకాశం. లేదంటే ఈసారి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి అన్న దగ్గర నాకు నడువు లేదు కాబట్టి ఒక కర్ర కట్టి తెలుగుదేశం అనే కర్రతో నేను నిలబడతాను అన్నది సరెండరింగ్ పాలిటిక్స్ అంటారు. ఆ సరెండరింగ్ పాలిటిక్స్లో తన అవకాశం కల్పించబడింది. అవకాశాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే మీరేమో ఇలా చెప్తున్నారు, కానీ మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ వల్ల ఈ రోజు తెలుగుదేశం నిలిచిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా సార్. అదేదో రామ్ చరణ్ సినిమా వచ్చింది అదేటమ్మా, పండక్కి గేమ్ చేంజర్ వేసాను. అవును సార్. ఆ సినిమాకి వచ్చే ఎలివేషన్లు, ఆ ఎలివేషన్లు బట్టి సినిమా ఎలా ఉంటుంది ఊహించుకుంటే. స్పైడర్ సినిమా ఉంటుంది, మహేష్ బాబు అనుకుని వెళ్ళారు అందరు తప్పలు కూడా. అది ఏమన్నా తల తోక ఉందా సినిమాకి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇవి ఎలివేషన్స్తో కొన్ని అవ్వవు. అట్లా నీకు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో పరిపక్వత కావాలంటే నిలకడ కావాలి. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని దాని మీద యు నీడ్ టు స్టాండ్ స్టిల్. అవి లేనప్పుడు నువ్వు అవడు అసలు. అండ్ వాట్ కెపాసిటీ ద ఐడెంటిటీ విల్ బి క్రియేటెడ్. కెపాసిటీ ఏం లేదంటారు పవన్ కళ్యాణ్? ఆబ్వియస్లీ లేదు. ఇప్పుడు నేను మీకు చిన్న విషయం చెప్తాను. ఎగేసుకుని పొగేసుకుని పోవడం కాదు కదా. కొబ్బరి చెట్లు రైతుల దగ్గరికి వెళ్ళాడు. దేనికి వెళ్ళినట్టు? నేను ఆర్థిక మంత్రిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, మరి దేనికి వెళ్ళినట్టు? పిల్లలని పేరంటాడు. పోనీ ఏమైనా తెలిసి వచ్చినా అంటే ఏటీ తెలియదు. తిరిగి ఇంకో సమస్య సృష్టించి వచ్చాడు అక్కడ. ఇలా మీకు జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే రాష్ట్రానికి ఏమైనా సమస్య వస్తే అలా చూడు. ఖుషి సినిమా చూసావు నువ్వు? జయ మాలుమే కా, జయ ఆంటీ మాలుమే అని వాడు తెప్పలగడ ఉంటాడు పక్కన. మనం ఏమనుకుంటాం, మనోడు హీరో అని. అసలు ఆ రోల్ చేయవలసిన ఏముంటా అంటే చూడు, నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు 30,000 మంది ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయారట. నాకు అమిత్ షా, నరేంద్ర మోడీ డైలీ వైర్లెస్ టెస్ట్ లో నిఘా వర్గాలు చెప్పి ఎన్ని పొగడి కబుర్లు చెప్పినాడు. కోతవేడి దూరంలో జరిగిన ఏ సంఘటనకి ప్రతిస్పందించాడు. ఈ రోజు భూసేకరణలు చేస్తున్నా కూడా అసలు స్పందించలేదు. ప్రజల పక్షాన్ని ఎక్కడ ఉన్నావు? అట్లీస్ట్ నిన్ను నమ్మిన నీ కులం పక్కన ఎక్కడ ఉన్నావు? దాసరామ్ గారు పెద్ద ఆయన మొహం మీద ప్యానెల్ చెల్తుండవు పక్కన. ఇన్ని జరుగుతుంటే నువ్వు ఏ ప్రాతిపదిక మీద ఈయన గురించి ఆలోచించమని చెప్తున్నావు?
వాళ్ళకే దిక్కులే. చంద్రబాబు గారు లోకేష్ తేల్చుకోలేక జుట్లు పంచాయతీ నడుస్తుంటే మధ్యలో నేనున్నానని ఎక్కడే నాగార్జునలోకి వస్తే ఏమవుద్ది? అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారికి అంటే మీరు అన్నట్టు అయితే వైసీపీ వాళ్ళకి కూడా మూడింది అంటే ఇప్పుడు ఇంకా అరెస్టుల పరం కొనసాగుతూ ఉంటది. అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టుకోమని ఎవరికి జైలు బరు పిలిపించుకొని అందరూ పోతారు లోపలికి. ఏదైనా కేసు ప్రూవ్ చేయాలి కదా. కానీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి కదా సార్. అరెస్ట్ ఎవడుకోవాలి అందరూ దాన్నే భయం పెట్టడం అంటారు. వీచోడు బూచోడు ఉంటాడు జాగ్రత్త అని చిన్నప్పుడు నువ్వు అన్నం తినపోతే బూచోడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. భయం పెడుతున్నది అమ్మ. భయంకి నిజంగా వచ్చి బూచోడు వచ్చి పట్టుకెళ్తాడా? పట్టుకెళ్ళాడు, జైల్లోనే పెట్టాడు. ఏంటి చేస్తారు? దేనికి పెట్టాడు చెప్పమంటే అల్లదనుకుని ఇది పెట్టాం. జోగి రమేష్ ఇంటికి వచ్చాడంటే నాకు కోపం ఉందమ్మా, లెక్కర్ స్కామ్ ఇరికించేద్దామా, పెట్టేసి అదే అవుతుంది అదే అవుతుంది. అవునే ఎక్కడో దగ్గర మనకి జస్టిస్ అంత ఇలా సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. ఒక దగ్గర పాయింట్ ఆగుతుంది, అప్పుడు సమానం చెప్పాలి కదా. అంత సులువు కాదమ్మా రాజకీయాల నేపథ్యం తెలిస్తే, ఒక ప్రాంతీయ పార్టీ ఔన్నత్యం ఏంటో తెలిస్తే, ఇంకొక ప్రాంతీయ పార్టీ ఐడియాలజీ ఏంటో తెలిస్తే, ఐడియాలజీ లేని ఒక ప్రాంతీయ పార్టీతో ఎలానే ముందుకెళ్ళిపోయి నా వల్ల నువ్వు నీ వల్ల నేను అని పెట్టకథలు చెప్పుకుంటూ నా వల్లే నువ్వు అన్న మాటకి తర్వాత ఎక్కడ దొంగలు అక్కడే గప్పు చెప్పన్నట్టు సైలెన్స్ ఒక్క మాట లేదు. తర్వాత నుంచి చూడు అన్నదమ్ములు ఇద్దరి దగ్గర నుంచి చక్కని కోతలు కత్తిరిస్తారు. తోకలు కత్తిరించడంలో చంద్రబాబు గారు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు యువరాజ్ అంటే నారా లోకేష్ కి పట్టాభిషేకం అంటే చంద్రబాబు నాయుడు గారిలో అది ఏదో కొంచెం తగ్గిందనే అనుకోవాలా మళ్ళీ ఎట్లా? ఏడు తగ్గింది? ఇప్పుడు సీఎం సీట్ ని మరి కొడుకిస్తున్నారంటే ఇదేమో రాజకీయ వ్యవస్థ. యువరాజు పట్టాభిషేకం, నేను ముసలోడిని అయిపోయాను కాబట్టి యువరాజుని పట్టాభిషేకం చేస్తానని చెప్పడానికి ఎందుకు మరి ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్నాయి అంటారు సార్? ఇక్కడ కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించి వాళ్ళు కేటీఆర్ని కూర్చోపెట్టగలిగాడు. కరుణానిధి 90 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రి చచ్చిపోయాడు కానీ స్టాలిన్ కానీ కూర్చోబెట్టగలిగాడు. స్టాలిన్ తనంతట తాను డిఎంకే పార్టీ నెత్తికేసుకుని ఆయన తిప్పలైన పడి గెలుచుకున్నాడే తప్ప ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే గారు పార్టీ వీడి బయటికి పోయాడు. కానీ బాల్ ఠాక్రే గారు ఉన్నంతకాలం ఎవడైనా ప్రయత్నించగలిగాడా? ఇది చరిత్ర చెప్తుంది అందరికి. ఉచిత పట్టాభిషేకాలు యువరాజులకి సోనియా గాంధీయే కూర్చోపెట్టుకోలేకపోయిందమ్మా. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండి కనీసం క్యాబినెట్ మంత్రిని చేసుకోలేకపోయింది ఎవరికి? రాహుల్ గాంధీకి. ఏమనుకుంటున్నావు ప్రజాస్వామ్యంలో? వీళ్ళేదో ఈ తపేల ఛానల్ జర్నలిజం విలువలను గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు హరికథ కాలక్షేపం, పురాణ కాలక్షేపాలు రాసుకుని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తారంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో రామారావు గారు లాంటి వ్యక్తికే టాలరెన్స్ లేదు. ఎవరు? నేను నువ్వు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే. ఆయన దయాధారం భిక్షలతో గెలిచిన వాళ్ళే ఆయనే టాలరేట్ చేయలేదు. అది చరిత్ర. వీళ్ళెవరమ్మా? సో ఇవన్నీ కూడా వాళ్ళు దేనికోసం వెళ్తే వీళ్ళు ఇంకో దానికోసం చేస్తున్నారని అనుకోవాలి అంతే. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ దేనికి వెళ్తున్నాడు అన్నది ప్రశ్నిస్తే ఒక జర్నలిస్టు అసలు దేనికోసం నిజంగానే సార్ ఎందుకు ఎన్నిసార్లు వెళ్తున్నారు? ఎన్నిసార్లు వెళ్ళినాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ కెపాసిటీతో ఎందుకు వెళ్తున్నాడు? అది నా ప్రశ్న. ఆయన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అవును సార్. అంత లేని ప్రశ్న అంటారా లేకపోతే జవాబు లేని ప్రశ్న అంటారా సార్? జవాబు ఉన్నా చెప్పని ప్రశ్న. జవాబు ఉన్నా చెప్పని ప్రశ్న. ఎలివేషన్స్ తో జవాబు ఇస్తున్నారు మనకి.